హల్లెలూయా. అయ్యో 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 అని కాళ్ళకి దండం పెడుతుంటే బాధ అనిపించేస్తుంది యోసేపుకి. ఎందుకు బాధ అంటే నేనెవరినో నువ్వు గుర్తుపట్టలేదు. క్రైస్తవుడు యేసు క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గుర్తుపట్టకపోవడం వలన కాళ్ళకి దండం పెట్టి అయ్యా అయ్యా 1 ఎకరం భూమి అయ్యా అమరావతిలో అని అడుక్కుంటున్నారు. ఇక్కడ చిల్లర డబ్బులు, చిన్న కారు అయ్యా, చిన్న ఉద్యోగం అయ్యా, మా కుటుంబం చిన్న సంతానం, చిన్న ఉద్యోగం. అదే ప్రభు అంటాడు, చిల్లర డబ్బులు అడుగుతున్నారేంటి వీళ్ళంతా నన్ను? మిమ్మల్ని పరలోకంలో నా పక్కన కూర్చోపెట్టుకోవడానికి నేను ప్లాన్ వేసుకుంటుంటే చిల్లర డబ్బులు అడుక్కునే బుద్ధి పోలేదేంటి వీళ్ళది అనుకుంటున్నాడు ఆయన. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన స్టేటస్ మనకు అర్థం కాలేదు. ప్రపంచ ప్రజలకి బియ్యం, ధాన్యము, గోధుమలు ఇచ్చాడు. వాళ్ళకి యోసేపుకు సంబంధం ఏమి లేదు. కానీ ఇక్కడ అన్నదమ్ములు ఉన్నారు. వీళ్ళు ఎవరు? బయట వాళ్ళ, పరాయి వాళ్ళ, తన సొంత రక్త సంబంధికులు కారా? నువ్వు ఏం అడగాలి? నేను యోసేపు అని నీకు తెలిస్తే ముందేం చేస్తారు తెలుసా? మా చేతులారా మా తమ్ముడు చంపేసుకున్నామని ఎడుతారు ఫస్ట్. స్తోత్రం గడుకోసారి నువ్వు యేసుని అర్థం చేసుకుంటే ముందు ఆయన కాళ్ళు పెట్టుకొని ప్రభువా నా వల్లనే కదా నువ్వు సిలువైపడ్డావని ఏడుస్తావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టు ఒకసారి. యోసేపు ఎవరు వాళ్ళకి అర్థమైతే కాళ్ళు పట్టుకొని కన్నీళ్ళు కారుస్తారు. అయ్యా తమ్ముడా మమ్మల్ని క్షమించు తమ్ముడా అని అంటే ఆ ఒక్కటి చాలండి. ఇంక ఏం అడగక్కర్లా, క్షమాపణ ఒకటి అడిగితే చాలు. కూలిపోయినా ఆ సంబంధాన్ని తిరిగి సమకూర్చుకోగలిగితే చాలు. రిస్టోర్ రిలేషన్షిప్ ని రిస్టోర్ చేయగలిగితే చాలండి. వాళ్ళు ఏమి అడగక్కర్లా, వాళ్ళు అక్కడ కూర్చుని ఉంటుండగా అన్ని సప్లై చేయగలడు యోసేపు. అన్యజనులు వీటి విషయమై విచారింతురు, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుదు. మీరైతే ఎంత మంచి మాట అంటాడు, మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. ఒకసారి పరలోకపు దేవునికి అనలా, ఏమన్నాడు? తండ్రి. ఆ రిలేషన్షిప్ ని పెట్టుకోండి అమ్మా. దేవుని దగ్గర ఆ సంబంధాన్ని సమకూర్చుకోండి. ఆయన డాడీ అయితే, ఆయన నాన్నగారు అయితే అడుక్కోవాల్సిన అవసరం కర్మ ఏంటి మనకి ఇక్కడ? అంతేనా? హల్లెలూయా, ఇక్కడికి హల్లెలూయా. కానీ కర్మ ఏంటో చెప్పనా, మంది దురదృష్టం ఏంటో చెప్పనా? ప్రతి క్రైస్తవుని ప్రార్థన అవసరతల లిస్టులో ఈ చిల్లర డబ్బులే ఉన్నాయి. దేవునితో సంబంధం తిరిగి సమకూర్చుకుందామనే ఆలోచన లేదు. దేవుని సహవాసంలో ఉందామనే ఆలోచన లేదు. దేవునికి ఇష్టలుగా ఉందామనే ఆలోచన లేదు. దేవునికి సంతోషపరిచే వాళ్ళముగా ఉందామని ఆశ లేదు. దేవునికి దగ్గరగా ఉందామని ఆశ లేదు. దేవుని దగ్గరికి చేరాలని ఆశ అంతకంటే లేదు. ఏమండి ఒక మాట చెప్పనా, క్రైస్తవ జీవితం తల్లి గర్భంలో ఉన్న ఒక బిడ్డ లాంటిది. బైబిల్లో ఎంతో ఆశ్చర్యం. పునరుద్ధానాన్ని దేంతో పోల్చాడు తెలుసా? తల్లి బిడ్డను ప్రసవించే ప్రక్రియతో పోల్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. దేంతో పోల్చాడు? తల్లి గర్భంలో నుండి తల్లి ప్రసవ వేదన పడితే, ప్రసవిస్తే బిడ్డ ఎలా బయటకు వస్తాడో అలా భూగర్భములో నుండి యేసయ్య బయటకు వచ్చాడు. అది పునరుద్ధానం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించండి, తల్లి ప్రసవించేటప్పుడు, బిడ్డ బయటకు వచ్చేటప్పుడు, సుఖప్రసవం అయితే ఏం బయటకు వస్తుంది? ముందు తల బయటకు వస్తుంది. ఏం బయటకు వస్తుంది? తల బయటకు రాగలిగితే అది ఆరోగ్యకరమైన సుఖప్రసవం. అది బిడ్డ అడ్డంగా తిరిగితేనే చాలా ప్రాబ్లం అవుతుంది, సిజేరియన్ చేయవలసి వస్తుంది. తల కరెక్ట్ గా ఎడ్జ్ లో ఉండి బయటకు రాగలుగుతుందంటే అది శ్రేష్టమైన ప్రసవం. అది తల బయటకు వచ్చిన తర్వాత శరీరం అంతా బయటకు వస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ పునరుద్ధాన ప్రక్రియలో ముందు యేసయ్య బయటకు వచ్చాడు. ప్రథమ ఫలము క్రీస్తు అంటే శిరస్సు బయటకు వచ్చింది. తర్వాత శరీరం అంతా బయటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. శిరస్సుకు అటాచ్ అయి ఉన్నదే శరీరము. ఏ సంఘానికి నాయకత్వములో యేసు లేడు, అది ఆయన శరీరం కాదు. ఏ సంఘానికి మూల నాయకుడు, మూల రాయి, ఏ సంఘానికి, ఏ పరిచర్యకు, ఏ సేవకుడికి
యేసు శిరస్సుగా లేడు. వాడు రాకడ పునరుద్ధానం మర్చిపోవడం మంచిది. పాయింట్ ఏంటంటే, తల్లి గర్భములో ఒక బిడ్డ 9 నెలలు ఉంటాడు. ఎలా ఉంటాడు? బాగుంటాడా లేదా? తింటాడా లేదా? తింటుంటాడా లేదా? ఐడియా ఉందా లేదా? అమ్మ తిన్నదే బిడ్డ తింటాడు. ఎలాగా? నోటితో కాదు, కరెక్ట్గా బొడ్డుకి కనెక్ట్ అయిపోయి ఉంటుంది ఒక పైపు. అమ్మ తినేది పొట్లకి వెళ్ళిపోతుంది, అమ్మ తాగేది వీడి పొట్లకి వెళ్ళిపోతుంది. ఆడేమనాలి? అమ్మ ఇదేదో బాగానే ఉంటుంది, నవ్వులే పని లేదు, మింగే పని లేదు, ఇక్కడే ఉంటానమ్మ హాయిగా ఒక 70 సంవత్సరాలు ఇట్లా ఏమైనా ఉండండి. కుదురుతుందా? లోపల నీకు ఫెసిలిటీ ఇస్తున్నా, తల్లి గర్భములో బిడ్డ ఉన్నంత వరకు తల్లి కూడా చాలా జాగ్రత్తగా అడిగేసి నడుస్తుంది. స్పీడ్గా ఇష్టానుసారంగా నడవదు, కుదిపే బండ్లు ఎక్కదు. అవునా కదా? జాగ్రత్తగా ఉంటుంది లేదా? ఇష్టానుసారంగా బోర్లా ఇటు అటు పడుకోదు, లేనిపోయినవన్నీ ఇష్టానుసారంగా తిందు. ఏది చేసినా చాలా జాగ్రత్తగా, అమ్మో బిడ్డ ఉన్నాడు, అమ్మో బిడ్డ ఉన్నాడు, అమ్మో బిడ్డ ఉంది లోపల, అయ్యో జాగ్రత్త, అది ఇది తాగొద్దు, బాగా చల్లటి తాగొద్దు, బాగా వేడి తాగొద్దు, చాలా కూల్గా ఉండాలి, చాలా ఆరోగ్యంగా ఉండాలి. అమ్మ ఏది తిన్నా తన కొరకు కాదు, బిడ్డ కోసమే తింటది. అమ్మ ఏది తాగినా తన కొరకు కాదు, బిడ్డ కోసమే తాగుతుంది. అమ్మ ఎలా కూర్చున్నా బిడ్డకు సుఖంగా ఉండాలనే చూసుకుంటోండే. అరే కడుపులో ఉన్నంతసేపు ఇంత జాగ్రత్తగా చూస్తుందమ్మ. సోతం చెప్పండి ఒకసారి. మీకు విషయం తెలుసా? ఈ ప్రపంచము, ఈ లోకమే ఒక తల్లి గర్భము లాంటిది. అందులో ఉన్న సంఘము చిన్న బిడ్డ లాంటిది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసైన తల్లితో పోల్చుకుంటే కనుక మన పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రొఫైల్ ఇక్కడే బాగుంది, అన్ని ఇక్కడే ఇస్తా ఉండు, బంగారం ఇస్తా ఉండు, వెండి ఇస్తా ఉండు, మంచి ఆరోగ్యం ఇస్తా ఉండు, మంచి ఉద్యోగం ఇస్తా ఉండు, మంచి డబ్బులు ఇస్తా ఉండు అంటే ఏమన్నా బాగుందా? న్యాయంగా ఉందా? మీరు మాట చెప్పండి, 9 నెలలు నిండగానే తల్లికి ప్రసవ వేదన ఎందుకు వస్తుంది చెప్పండి? ఎందుకంటే నెలలు నిండగానే, దినాలు పూర్తవ్వగానే, నిర్ణయించబడిన కాలము పూర్తయిపోగానే, కాలము పరిపూర్ణమైపోగానే ఇక బిడ్డ ఉండాలన్నా ఉంచాలన్నా ఉండలేడు. బయటికి రావటానికి తన్నుకుంటాడు లోపల. వాడు తన్నుకోవడానికి, వాళ్ళు తన్నుకుంటూ బయటకు రావడానికి వాడు చేస్తున్న చేష్టలే, వాడి ప్రయత్నమే తల్లిని అల్లా కల్లోలం చేసేస్తుంది. అదే ప్రసవ వేదన. బిడ్డ బయటికి రావాలి. స్తోత్రం చెప్పినట్టుగా ఒకసారి. ఏ తల్లి కోరుకుంటుంది బిడ్డ లోపలే ఉండాలి 10 సంవత్సరాలని? కోరుకుంటారు ఎవరన్నా? ఎంత తొందరగా బయటకు వస్తే ముఖం చూడాలని ఆశ పడుతూ ఉంటుంది. ఏమండి, సంఘము ఈ లోకము అనే గర్భము లోపల ఉంది. ప్రసవ వేదన మొదలైంది. రోమపత్రిక 8వ అధ్యాయము చదవండి, 22వ వచనం. రోమపత్రిక 8:22. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేద పడుచున్నదని ఎరుగుదము. స్తోత్రం చెప్పండి ఒకసారి. సృష్టి కూడా ప్రసవ వేదన పడుతుందంట. ప్రసవ వేదన పడితే ఏం జరగాలి? ఒక బిడ్డ బయటికి రావాలి, ఒక నూతన సృష్టి జరగాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ సృష్టి దేని కొరకు ప్రసవ వేదన పడుతుంది? 20 చదవండి, 19 చదవండి. 8:19 రోమ. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో చూచు కనిపెడుతుంది. నా వైపు చూడండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ముందుకెళ్ళే ముందు ఒక చిన్న మాట. ఈ దినాలు ముఖ్యంగా క్రైస్తవ సంఘం పొట్టి జక్కయ్య కథలు వినే దినాలు కావు, తప్పుపోయిన కుమారుని కథలు వినే దినాలు కావు. సంఘం గురించి చెప్తున్నా. అన్యజనులకి చెప్పొచ్చు, సువార్త చేస్తూ మాటలు చెప్పొచ్చు. క్రైస్తవ సంఘానికి ఈ కాలానికి అనుగుణమైన ఉపదేశము ఇవి కావు. తప్పైన కుమారుడు, పొట్టి జక్కయ్య, రక్తం గ్రసాంగల స్త్రీని స్వస్థపరిచాడు, కుష్ఠరోగంలో స్వస్థపరిచాడు, పక్షవాయువులను స్వస్థపరిచాడు, కాబట్టి నిన్ను కూడా స్వస్థపరుస్తాడు దేవుని బిడ్డ. ఇదేనా పని? 24 గంటలు మీకు వేరే పని లేదా? ఇవేనా? ఇప్పుడు వెళ్ళలేదా మీరు? ఇవేనా?
ఈ కాలానికి అనుగుణమైన ఉపదేశము కరువైపోతున్న దినాలివి. గమనించండి, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుతుంది. అడుగుదాం, సృష్టి మన అమ్మలక్కలకైతే ప్రసవ వేదన వచ్చిందంటే న్యాయం ఉంది, బిడ్డ బయటకు రావాలి కాబట్టి. నీకేంటి మధ్యలో గొడవ? నీకెందుకు ఇంత వేదన? నీకెందుకు ఇంత ప్రసవ వేదన అంటే సృష్టి అంటది ఈ కడుపులో నుండి, ఏది లోకమనే భూగర్భములో నుండి, భూలోకమనే గర్భములో నుండి దేవుని కుమారులు బయటపడి మధ్యాకాశంలో ప్రత్యక్షములు. సభలు కొట్టి గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. సంఘం బయటపడాలి. ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు సృష్టి, ఈ భూమి ఇప్పటికి కూడా ప్రసవ వేదన పడుతుంది అనడానికి రుజువేంటో తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 24:8. అక్కడక్కడ రాజ్యముల మీదకి అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును, భూకంపాలు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఒకసారి నేను ఉండేది ఒరిస్సా రాష్ట్రంలో. నాకు 2 సంఘాలు ఉన్నాయి, అందరూ ఒరియా ప్రజలే. 2 సేవకులను కూడా తయారు చేసి అక్కడ పెట్టాను. నా లక్ష్యము సేవ, నా పిలుపు, నా దర్శనం, నా భారం ఒకటే కానీ 2 దశలుగా, 2 భాగాలుగా ఉంటది ఆ పరిచర్య. ఒకటి, సంఘము ప్రభు రాకడ కొరకై సిద్ధపడాలి. రెండోది, సంఘం వెలుపటున్న అన్య జనుల ప్రపంచము రాబోతున్న భయంకరమైన ఉగ్రత కాలముల గురించి, దేవుని తీర్పుల గురించి, మహా భయంకరమైన శిక్షల గురించి హెచ్చరిక చేయబడాలి. సంఘం అయితే రాకడ కొరకు సిద్ధపడాలి, ప్రపంచం అయితే హెచ్చరిక చేయబడాలి రానున్న దినాల గురించి. ఈ 2 రకాలైన పరిచయల్లో ముందుకు సాగుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ పిలిచినా అందుకే వెళ్తుంటాను, వేరే లక్ష్యం నాకు లేదు. మా ఒరియా బైబిల్లో ఈ పదం ఎలా ఉందో తెలుసా? ఇవన్నీ అక్కడక్కడ కరువులు, భూకంపములు కరుగును. ప్రసవ వేదనలో ఆరంభం మాత్రం, ఇది ప్రసవ వేదనకు ప్రారంభము అని రాశాడు ఒరియాలో. ఇంగ్లీష్ బైబిల్ సేమ్ థింగ్. దీస్ ఆర్ ద బర్త్ ప్యాంగ్స్, ద బిగినింగ్ ఆఫ్ ద బర్త్ ప్యాంగ్స్. ఇవి ప్రసవ వేదనకు ప్రారంభం. ఏంటివి? ప్రకృతి ప్రళయాలు. సృష్టి అల్లకల్లోలమైపోతుంది. ఎక్కడ సునామీ అనే వార్త వింటున్నావో, ఎక్కడ భూకంపం అనే వార్త వింటున్నావో, ఎక్కడ తుఫాన్ అని, ఫైలిన్ అని, హుద్హుద్ అని, తిత్లీ అని, పెథాయ్ అని, ఎక్కడ ఘోరమైన సుడిగుండాలని మాట వింటున్నావో, ఎక్కడ కరువు కాటకాలని మాట వింటున్నావో, ఎక్కడ కొత్త కొత్త రోగాలని మాట వింటున్నావో, ఎక్కడ వర్షాభావం అనే మాట వింటున్నావో, ఎక్కడ వరదలని మాట వింటున్నావో, ఈ విషయాలన్నీ, ఈ ప్రకృతి విపత్తులన్నీ ప్రపంచ ప్రజలకి వార్తలైతే క్రైస్తవ సంఘానికి ఇది సూచన. చెప్పకూడదు గట్టిగా ఒకసారి. ఇవన్నీ సూచన అంటే ఏంటండి? సూచన అంటే ఇవన్నీ మనకు ఏదో సూచిస్తున్నాయి అని అర్థం, ఏదో సంకేతం తెలుపుతుంది అని అర్థం. ఏమంటే స్వస్థతలు, అద్భుతాలని కూడా బైబిల్ ఏమంటుంది? సూచక క్రియలు అంటుంది. అంటే ఇవన్నీ దేనినో సూచిస్తున్నాయి. అద్భుతాలు, స్వస్థతలు ఇవన్నీ దేని సూచిస్తున్నాయి? యేసుక్రీస్తు పునరుత్థానుడని సూచిస్తుంది. సూచించకుండా ఒకసారి. అద్భుతాలు మనకి ఎందుకు ఇవ్వబడ్డాయో తెలుసా? నీకు రోగం వస్తే స్వస్థత అయిపోయి మళ్ళీ మిగతా జీవితం అంతా లోకం గడపని కాదు, యేసు సజీవుడని నిరూపించడానికే ఇచ్చాడండి. వేరే టార్గెట్ లేదు ఇక్కడ, వేరే టార్గెట్ ఏం లేదండి. హాస్పిటల్కి వెళ్ళి అందరం స్వస్థపరిచేద్దాం కదా. అలాంటప్పుడు సూచనగా యేసుక్రీస్తు సమాధిలో లేడు, చచ్చిపోయి లేడు, ఇదిగో ఆయన బతికే ఉన్నాడు. ఏమన్నా చచ్చినోడు విన్నాడు కానీ బతికినోడైతే వింటాడు. ఇదిగో అక్క నీకోసం ప్రార్థన చేస్తాను, ఆ యేసేకే ప్రార్థన చేస్తాడు, వింటాడు. చూడు, ఆ ప్రభువా ఈ తల్లిని బాగు చేయి నాయన, ప్రభువా ఈ అన్నను బాగు చేయి నాయన అనగానే వెంటనే ముడుతున్నాడు. ఎందుకు? నేను బతికానని చెప్పడానికి. స్తోత్రం చెప్పండి ఒకసారి. లక్ష్యం ఇది. To prove the resurrection of Christ. Miracles are meant to prove the resurrection. సూచనలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు యేసు పునరుద్ధానాన్ని నిరూపించడానికి ఇచ్చాడండి. అదేం సూచన? అది అన్ని జనులకు సూచన. అది మనకెందుకండి క్రైస్తవులకి? ఆయన పునరుద్ధానుడని నమ్మలేదా? స్వస్థత జరిగితే కానీ నమ్మమా?
తీసుకున్నాము, సంఘంలో చేర్చబడ్డాం, రోగం స్వస్థత అయినా నమ్ముతాం, స్వస్థత జరగకపోయినా పెద్ద నష్టమేం లేదు, నమ్మేసి ఉన్నాం కాబట్టి. స్తోత్రం కూడా ఒకసారి. ఓకే, క్రైస్తవులకి స్వస్థత జరుగుతుంది కానీ మిరాక్యులస్ గా జరగదు. ఇప్పటికిప్పుడు జరగాల్సిన అవసరం లేదు. నువ్వు సరి చేసుకోవాల్సిన ఉన్నాయి. ఏ దిక్కుమాలిన పనులు చేసుకుని బల్ల తీసుకున్నావో, ఎందుకు ఆ రోగం వచ్చింది చూసుకో ఫస్ట్. రోగం రాగానే, జ్వరం రాగానే డాక్టర్ ఎందుకు బ్లడ్ టెస్ట్ చేస్తాడు? ఇది ఏ వైరస్, అసలు ఏం తింటే వచ్చింది, అది ఎందుకు తింటే వచ్చింది, అవన్నీ చూసిన తర్వాత మందులు ఇచ్చి ఆ దిక్కుమాలి తిండి మాని అంటాడు. సోతం కూడా ఒకసారి. డాక్టర్ అన్న మంచోడండి, మందులు ఇచ్చే ముందు పలానా దరిద్రం మానేయమంటాడు. మనకేంటో కానీ మారు మనసులో బాధ లేదు. ఈరోజు సంఘాల్లో మీటింగుల్లో సరి చేసుకునే బాధే లేదు. ఎందుకు రోగం వచ్చింది, ఏం పాపం చేసావో, ఎవరి జీవితం పాడు చేసావో, అసలు ఎక్కడ దిక్కుమాలి తిండి తిన్నావో చూసుకో ఒకసారి, పరీక్షించుకో ఒకసారి, సరి చేసుకో ఒకసారి, నువ్వు దేని భావనలు పట్టుకో ఒకసారి. నువ్వు అలా చేయగలిగితే నీకు స్వస్థత వరం కలిగితే అక్కర్లేదు, నువ్వే ప్రార్థన చేస్తే స్వస్థత అయిపోతావు. హల్లెలూయా. ఈ వరం ఎందుకు ఇచ్చాడు అంటే ఈ వరాల ద్వారా సువార్త ప్రకటించు. అన్ని జనులకైతే ఇన్ని మాటలు చెప్పను, నువ్వు పాపం చేసే కాబట్టి రోగం లేదు. మనమే ప్రార్థన, ప్రభువా తెలియదు నాయన, క్షమించే నాయన, ఏదో కనికరించే ప్రభువా, పోన్లే ప్రభువా, ఒక్కసారి అవకాశం అయినా ఆయన మాట్లాడేమో చూద్దాం అంటే అప్పుడు ముడతాడు దేవుడు. అతను ఆశ్చర్యపోతాడు, అయ్యో ఇన్ని గుళ్ళు గోపురాలు తిరిగాను, నాకేం జరగలేదు, ఈ దేవుడు ప్రార్థన అమ్మ ఇంకేమైనా బుద్ధిగా ఉంటానంటే స్తోత్రం, లేదు బాగా అయిపోయి మళ్ళీ తాగుతానంటే నీ ఇష్టం, మరికి ఏం చేయలేక. హలో, అర్థమైందా? ఇవి సూచనలు. స్వస్థత ద్వారా వాడు మారాలని పెద్ద టార్గెట్ ఏం కాదు, కానీ యేసు పునరుద్ధానుడని నిరూపించేశాం. చాలు ఇక స్తోత్రం చెప్పండి ఒకసారి. కానీ సంఘానికి ఉన్న సూచనలు ఏంటి? స్వస్థతలు, సూచక్రియలు, భాషలు ఇవి కాదు. క్రైస్తవుడికి ఇవ్వబడిన సూచనలు రాకడ సూచనలు, నువ్వు వెంటాడాల్సిన సూచనలు ఇవి, నువ్వు గుర్తుపట్టాల్సిన సంకేతాలు ఇవి. ఏంటి భూకంపం అంట? భూకంపం అనే వార్త రాగానే ఇరుగు పొరుగు వాళ్ళు బెదిరిపోయి భయపడిపోయి అమ్మో అమ్మో భూకంపం అంట అని అన్నారనుకో, నువ్వేమనాలి? నాకు ముందే తెలుసు అక్క అనాలి. నీకు ఎట్లా తెలుసు? నువ్వు గొంత తెచ్చినావు ఏంటి గొంత తెచ్చి? అప్పుడేమనాలంటే మా యేసయ్య ముందే చెప్పాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సునామీ అనగానే అన్యజనులు కంగారు పడాలి, క్రైస్తవులు కాదు. ఇది నాకు ముందే తెలుసు కాబట్టి అనాలి. హల్లెలూయా. ఇవన్నీ ఏంటంట? ప్రసవ వేదనకు ప్రారంభం. స్తోత్రం చెప్పండి ఒకసారి. సృష్టి తల్లికి ప్రసవ వేదన వచ్చినప్పుడు గలిబిలి 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 గిలగిలా 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 విలవిలా విలవిలా తన్నుకుంటా చూసారా? సృష్టి అలా తన్నుకుంటుంది. ఎందుకు అంటే సంగమా బయటికి వెళ్ళిపోయినామా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకు? మీరు బయటికి వెళ్తే గానీ ఈ మూర్ఖులందరినీ నాశనం చేయలేను నేను. లోతు బయటికి వెళ్తే గానీ సొదొమ నాశనం కాదు. నోవహు ఓడలోకి వెళ్తే గానీ ప్రళయం రాదు. మీరు వెళ్ళిపోవాలి, ఈ ప్రళయం రావాలి, విపత్తులు రావాలి, ప్రపంచం నాశనం అవ్వాలి, అప్పుడు క్రొత్త భూమి ఉనికిలోకి వస్తుంది. చెప్పులు కొట్టి గట్టిగా ఒకసారి. మహిమ గల ప్రపంచం ఉనికిలోకి వస్తుంది. ఎంత తట్టుకుంటామండి పాపాన్ని, ఎంత తట్టుకుంటామండి ఈ లోకాన్ని, ఎంత తట్టుకుంటాం ఈ మూర్ఖత్వాన్ని బాబాయ్ అని. ఈ భూమి అంట తట్టుకోలేకపోతుందంట. యెషయా గ్రంథము 24వ అధ్యాయం 17వ వచనం నుండి చదువుతాం. యెషయా గ్రంథం. భూనివాసి నీ మీదకి భయము వచ్చెను, నీ మీదకి భయము వచ్చెను, ఒంటయు ఊరియు నీకు తటస్థించెను. చదవండి. తూములు పైకి తీయబడి ఉన్నవి, తూములు పైకి తీయబడి ఉన్నవి. గేట్లు ఎత్తేసారని అర్థం. ప్రళయపు గేట్లు ఎత్తేసారు. భూమి పునాదులు కంపించుచున్నవి, భూమి పునాదులు కంపించుచున్నది. భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది, బొత్తిగా బద్దలైపోవచ్చున్నది. భూమి కేవలము తునాకలైపోవచ్చున్నది, భూమి కేవలము తొలకలైపోవచ్చున్నది, బద్దలైపోవచ్చుంది, పగిలిపోతుంది. ఎక్కడ బీటలు వారిపోయాయి భూమికి. భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది. భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది, మత్తుని వలె కేవలం దడదడ దడదడ తూలుచున్నది. పాక వలె అటు ఇటు ఊగుచున్నది, పాక వలె ఊగుచున్నది. దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది. ఎందుకో తెలుసా? మనుషులు చేసిన పాపము, అపరాధము బరువెక్కింది, తట్టుకోలేకపోతుందంట భూమి. అది పడి ఇకను లేవదు. చాలు. భూమి ఇక ఎన్నటికి బాగు చేయబడే పరిస్థితి, అవకాశము లేనట్టుగా నాశనం అయిపోతుందంట.
అందుకే భూమి ఏమవుతుందంటే, మీకు దండం అమ్మ, అయ్యా మేము మా వల్ల కాదు, మా వాళ్ళకు మేము బతకాలని నాకు లేదు బాబోయ్. ఆదం పాపం చేసినప్పుడే తుఫాన్ వచ్చింది. ఆదం పాపం చేసినప్పుడు ఏమండి ఏం రాయబడి ఉంది అక్కడ? చల్లటి పూట ఏ దేవుడు దిగొచ్చాడని రాయబడి ఉంది. ఆ చల్లటి పూట అనే మాటకి హెబ్రూ భాషలో ఏం రాశాడు తెలుసా? రువాహ్ అని రాశాడు. రువాహ్ అంటే ఒక భయంకరమైన తుఫాను అని రాయబడి ఉంది అక్కడ. పాపం చేత చల్లగా ఉండడం ఏంటండి? నాకు అర్థం కాదు. ప్రకృతి గలిబిలైపోయింది. ఎంత ఘోరం! దేవుడు చక్కగా మంచి సృష్టించేస్తే ఎంత పాపం, ఎంత పని చేసినావు నాయన ఆదామా అని ప్రకృతి గలిబిలైపోయింది. మరలా ఒక 4000 సంవత్సరాలకి యేసు ప్రభుని సిలువేసిన రోజున సూర్యుడు దాక్కున్నప్పుడు బాబోయ్ చూడలేం, బాబోయ్ చూడలేమని అయిపోతే తుఫాన్లు వచ్చాయి, భూకంపాలు వచ్చాయి, బండల బద్దలు అయిపోయాయి. సృష్టి అల్లకలి ఎంత ఘోరం చేస్తారయ్యా! ఆదం పాపం చేయడం ఒక పాపం అయితే కుమారుని బలిచ్చేశారు కదయ్యా. ఇది చూడడానికి నేను బతుకున్నానని సృష్టి గలిబిలైపోయి అప్పటి నుంచి వేడుకుంటావువా, మేము చూడలేం బాబోయ్, మేము చూడలేం బాబోయ్. ఈ రోజుకి ఈ సృష్టి ఇంత గలిబిలి ఎందుకు అవుతుందంటే, ఎంత తొందరగా మీరు బయలుదేరి వెళ్ళిపోతే అంత తొందరగా ఈ భూమి నాశనం అయిపోతే నీతి నివసించు రాజ్యము స్థాపించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి బొత్తిగా కాలిపోతే ఆయన యొద్ద నుండి క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని వచ్చును, అక్కడ నీతి నివసించిన. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 10 నుండి చదివితే 11 వరకు. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశము మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమి దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు 12 చదవండి. ఆకాశము రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు. ఒక్క మాట చదువుతాను, దాని గురించి చెప్తాను. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. అయినను ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమిని కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఒకసారి ఆ క్రొత్త నిత్యత్వములో, మహిమా నిత్యత్వములో నివసించబోయేది నీతి మాత్రమే, అంటే నీతిమంతులు మాత్రమే. ఒకసారి ఎలాగా? యేసును విశ్వాసించి, యేసు నామమునందు విశ్వాసముంచి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని యేసు రక్తమును నమ్ముకుంటే, యేసు రక్తమును కడగబడితే, మనం నీతిమంతులుగా తీర్చబడితే ఈ నీతిమంతులు నివసించే ప్రపంచం అది అని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, కొంచెం గడి చేద్దాం. హల్లెలూయా. కానీ మన కర్మ ఏంటంటే, ఒక ఉద్యోగం ఉండి, ఒక ఇల్లు ఉండి, ఒక పిల్లలు ఉండి, వాళ్ళ పేరు మీద బ్యాంకులో ఎంతో డబ్బు కట్టి ఉంటే చాలా, ఇంకేమవుతుంది, నాకు చచ్చిన నరకానికి వెళ్ళి పర్లేదు. మన పాటలు ఇవి. ఏమండి, క్రొత్త నిబంధన ప్రారంభమే అద్భుతం. పరలోక రాజ్యము సమీపించినది గనక ఏంటిది? మారు మనస్సు పొందుడి. ఎందుకు మారు మనసు పొందాలి? ఎందుకు పొందాలి? మాట్లాడండి. హల్లెలూయా అంటే అడిగితే మాట్లాడదని భీష్మించి కూర్చున్నారేంటి? ఎందుకు మారు మనసు పొందమని యేసు ప్రభువు ఎందుకు చెప్పాడు? మారు మనసు పొందుడి, మీకు స్వస్థత కలుగును అన్నాడా? మారు మనసు పొందుడి, మీకు ఉద్యోగాలు వస్తాయి అన్నాడా? మారు మనసు పొందుడి, మీ వ్యాపారాలు దీవించబడతాయి అన్నాడా? మారు మనసు పొందండి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అన్నాడా? ఇన్ఫాక్ట్ అసలు ఇవన్నీ నీకు కావాలంటే నీకు మారు మనసు ఉండక్కర్లేదు. స్వతం చెప్పండి కూడా ఒకసారి. నువ్వు ఎవడవైనా సరే ఏసయ్య పేరు అడిగితే అన్ని చేస్తాడంట కదా, నువ్వు వచ్చి అడిగి చూడు ఏసయ్య. నువ్వు సేవకుడి దగ్గరికి రానక్కర్లేదు, నువ్వు సంఘానికే రానక్కర్లేదు, నీ ఇంట్లో ఉండే ఒక్కసారి ఏసని పిలిచి చూడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏసయ్య కష్టాలు తీర్చిన ఆయన, ఏసయ్య రోగం స్వస్థపరిచిన ఆయన, ఏసయ్య నేను క్రిస్టియన్ కాదు ఏసయ్య, నేను చర్చకి వెళ్ళలేదు ఏసయ్య, నన్ను ప్రేమిస్తావో లేదు ఏసయ్య, నాకు సాయం చేస్తావో లేదు, అడిగి చూడు ఒకసారి. చేయకపోతే నేను అడుగు. స్తోత్రం చెప్పండి ఒకసారి.
చర్చకు వచ్చిన సేవకుడి దగ్గర అయ్యా 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 చిన్న ప్రార్థన చేయండి అయ్యా, ఇదిగో మా పాప బాగోలేదు అయ్యా, ఇదిగో భార్య భర్తలు గొడవ పడుతున్నారయ్యా, ఇది ప్రార్థన చేయడం అశాంతి పోవాలి అని అడిగారు అనుకోండి, సేవకుడు ఎప్పుడన్నా అంటాడా నువ్వు మారుమోసి పొందలేదు, నువ్వు బాప్తిజం తీసుకోలేదు కాబట్టి నీకు చేయని పో అంటామా? అన్నమే. మనమే అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, దేవుడు కూడా ఏం చేస్తాడు? సూత్రం చెప్పినట్టు ఒకసారి నువ్వు మారుమోసి పొంది బాప్తిజం చర్చకు వస్తానంటే నేను ప్రార్థన చేస్తాను అంటామా? ఆ కండిషన్ మనమే పెట్టట్లేదు. సూత్రం చెప్పినట్టు ఒకసారి ఇక ఉల్టా మనమే ప్రార్థన చేస్తాం, ప్రభా ఏదో నాయన ఫోన్లే నాయన తెలియక పాపం చేస్తున్నాను, తెలియక విగ్రహాలు వైద్యుల్లో ప్రభావ చేసే నాయన చిన్న కార్యమే కదా, చేసే ప్రభా నువ్వు శక్తిమంతుడు ప్రభావ. ఇంకా మనం ఉపవాసం ఉండి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. అంటే దేవుని నుండి భూ సంబంధమైన ఆశీర్వాదం నీకు కావాలంటే నువ్వు యేసు నామముందు విశ్వసిస్తే చాలు. ఆ పేరు చెప్తే నాకు దొరుకుతుందని నువ్వు ఈ మాట నమ్మి నువ్వు ప్రార్థన చేస్తే చాలు. నువ్వు మారుమనసు పొందక్కర్లా, నువ్వు పాపాలు విడిచిపెట్టక్కర్లా, నువ్వు అన్యజనుల దేవాలయాలు మానక్కర్లా. నువ్వు గుళ్ళకెళ్ళు, గోపురాలకెళ్ళు, దండం పెట్టుకో, మొక్కుకో, అటెళ్ళు, ఇటు చేయి, నువ్వు బొట్టు పెట్టు, నువ్వు సింధూరం పెట్టు, ఏదైనా చెయ్యి. ఒకవేళ ఎక్కడ కుదరపోతే ఫైనల్ ఛాన్స్ గా ఏసని అడుగు చూడు, జరగకపోతే నన్ను అడుగు. సోకంగా ఒకసారి నీకు స్వస్థత కావాలన్నా, ఆశీర్వాదాలు కావాలన్నా, నీకు ఉద్యోగం కావాలన్నా, సంతానం కావాలన్నా నువ్వు మారుమనసు పొంది బాప్తిజం తీసుకోక్కర్లేదు. నీకు పరలోకం కావాలంటే మాత్రం ఇది కావాలి. చెవులు కొట్టుకట్టు ఒకసారి. ఇదొక్కటే చాలు అనుకుంటే వచ్చి వెళ్ళిపో, ప్రార్థన చేసేస్తాం, అయిపోద్ది. కానీ నువ్వు చచ్చాక అమ్మో ఆ నరకం వద్దు బాబోయ్, దెయ్యాలంట కదా, నరక యాతనంట, అమ్మ నా పాపాలంట, నేను అక్కడ లాక్కెళ్తాయంట, అమ్మో నాకు అక్కడికి వద్దు, నేను నిన్ను పరలోకి వెళ్ళాలి అంటే గనక యేసునందు విశ్వాసం ఉంచితే చాలదు, అక్కడ బాప్తిసం పొందాలి. ఎందుకంటే నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడును. నీకు ఎలాంటి నమ్మకం కావాలంటే యేసులను స్వస్థపరుస్తాడనే విశ్వాసం కంటే యేసులను పాపముల నుండి రక్షించగలడు అనే విశ్వాసమే నీకు కావాలి. అక్కడ నీ స్వస్థత సాక్ష్యం వేరు, రక్షణ సాక్ష్యం వేరండి. ఎందుకు అర్థం చేసుకోరు మీరు? ఒకటి క్యాన్సర్ బాగైంది, ఒకటి లివర్ బాగైంది, ఒకటి ఇది బాగైంది, ఒక అది బాగైంది అని 100 సాక్ష్యాలు, 99 సాక్ష్యాల కంటే నాకేం తెలియదండి, ఏసే దేవుడిని నమ్మినానండి, మారుమనసు పొందినండి, బాప్తిజం తీసుకున్నానండి, ఆయన రాకడ కోసం కనిపెడుతున్నానండి, చర్చికి వెళ్తున్నానండి, పాస్టర్ గారు మాకు ఉన్నారండి, ఈ యొక్క సాక్ష్యం గురించి ఆయన పరలోకంలో అధికంగా సంతోషిస్తాడంట. ఎట్టిపోయాయి 99 సాక్ష్యాలు? ఉద్యోగం అంటాడు, కారు అంటాడు, సంతానం అంటాడు, బంగారం అంటాడు, ఎల్ఐసి అంటాడు, అప్పులు తీరిని అంటాడు, పెన్షన్ వచ్చిందంట. ఆ సాక్ష్యాల వల్ల దేవుడికి లాభం ఏంటండి? నీకు వచ్చింది లాభం, ఓకే. స్వస్థత వచ్చింది నీ లాభం, అది పెన్షన్ వచ్చింది నీకు లాభం, అప్పులు తీరే నీకు లాభం, ఇల్లు దొరికింది నీకు లాభం, దేవుడికి లాభం. కానీ రక్షణ సాక్ష్యంలో మనకే కాకుండా దేవుడికి కూడా లాభం వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఆయన కుటుంబంలో ఒక బిడ్డ సంపాదించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అల్టిమేట్. క్రైస్తవ ప్రపంచం కేవలం భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు రాకులాడుతూ పరిగెడుతున్నారు. చూశారు? ఇదంతా పొట్టు బ్యాచ్, ఇదంతా పొట్టు తొక్క. పొట్టండి, ధాన్యం పొట్టు ఉంటుంది చూసారా? దేనికి పనికి వస్తుంది అది? కాల్చబడ్డానికి తప్ప దేనికన్నా పనికి వస్తుందో చెప్పండి. పోనీ ఇటుకు బట్టి వాళ్ళు కాల్చడానికి పని చేస్తాయి. ధాన్యం పొట్టండి, ఐసు గడ్డలు కరిగిపోకుండా పని చేస్తాయి. తర్వాత ఎప్పుడు పట్టించుకోడు దాన్ని. అదే ధాన్యం అయితే, బియ్యం అయితే, గోధుమలు అయితే కొట్లలో కూర్చుకొని ఇంటికి తీసుకెళ్తాం, స్తోత్రం చెప్పడానికి ఒకసారి భద్రపరుచుకుంటాం. అలాంటి క్రైస్తవులు తక్కువైపోయారు. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. యేసు ప్రభు రాకడలో వచ్చి ఒక భీకరమైన గాలి ఈ పొట్టును తీసుకెళ్ళిపోతుంది. ఎందుకు పొట్టు అంటున్నానంటే శరీరం అని అర్థం. 24 గంటలు శరీరానికే కావాలి నీకు, కానీ యేసయ్యతో పని కానీ ఆత్మ సంబంధమైన పని ఏం లేదు దేవుడితోటి. చాలా మందికి బాగుపడుతుంది చాలు, కడుపు నొప్పి పోతా చాలు, నడుము నొప్పి పోతా చాలు. ఇదా? అరే చెయ్యండి, పర్లేదు, స్వస్థతగా కావాలి మనకి, ప్రార్థన చేద్దాం. ప్రజలు బంధకాల్లో ఉన్నారు, రోగులై ఉన్నారు, వేదన పడుతున్నారు, ఓకే, మంచి, తప్పేం కాదు. కానీ అల్టిమేట్ ఏంటండి? ఈరోజు రోగం బాగా అయిపోతే రేపు మళ్ళీ సావు రాదంటారా? అమరుడువేనా? ఈరోజు రోగం బాగా అయిపోయిందండి, క్యాన్సర్ బాగైంది, రేపు మళ్ళీ సావు రాదా? చచ్చిన తర్వాత మ్యాటర్ అంటే అది ఆలోచించు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అందుకే ఇష్టపడుతున్నా. సిల్లు మీద 2 దొంగలు ఉన్నారు చూసారా? యేసు ప్రభుకి ఇరువైపులా 2 దొంగలు ఉన్నారు. ఈ 2 దొంగలు 2 రకాలైన క్రైస్తవులకి గుర్తని చెప్తాను నేను. మొదటోడేమో చాలా చక్కగా స్టైల్గా అడిగాడు, ప్రభువా నువ్వు చాలా పవర్ఫుల్ అంట కదా,
హీలింగ్ గిఫ్ట్ అంట కదా నీకు, ఈ గిఫ్ట్స్ ఆ గిఫ్ట్స్ ఉన్నాయంట కదా, మరి ఎందుకన్నా బాధలు, నిన్ను నువ్వు బాగు చేసుకో, మమ్మల్ని కూడా బాగు చేసి, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుకుంటే అతను నీ బాధ పని నువ్వు చేసుకుంటా, మా దొంగ పనులు మేము చేసుకుంటాం, పని అయిపోయింది అంతే. నువ్వు ఫ్రీ కాదు, చందా ఇస్తాం, ఏమైంది చందా ఇస్తాం. అరే రెండో దొంగ తిడతాడు మొదటోడిని, బుద్ధి ఉందా నీకు, ఏం మాట్లాడుతున్నావు, ఈ నీ పక్కన ఉన్నాడని నీలా దొంగడు అనుకున్నావా, మర్యాద అనేది లేదా, ఎవరనుకుంటున్నావు ఈయన, 24 గంటలు టీవీలు చూడడం, ఫోన్లు చూసుకోవడం, గుజుగుజు ఆడుకోవడం తప్ప ఈయన ఎవరో ఒక అవగాహన వచ్చేలా మాట్లాడితే బాగుంటది కదా, నీ పక్కన ఉన్నాడని దొంగడు అనుకుంటున్నావేంటి, అమ్మో ఇంకా నయం, మనం చేసిన పాపాలకేమో సిలువ వచ్చింది, ఆయన ఏం చేశాడయ్యా పాపము, ఇంత ఘోరంగా బాధ పెట్టారు వీళ్ళు మూర్ఖులు అని చెప్పి పాపం అందరం తిడుతున్నాడు అతను. మనం ఎంతమందిని బాధ పెట్టలేదు, ఎంతమంది ఆడవాళ్ళు ఉసురు లేదు మన మీద, ఎంతమంది తిట్టుకొని ఉండొచ్చు మన గురించి, ఎంతమంది ఆడవాళ్ళు చైన్ మెడలోంచి గొలుసులు లాగెత్తే వాళ్ళు ఎంత బాధపడ్డారో, వాళ్ళ ఇంటికి వెళ్ళి భర్తల దగ్గర ఎన్ని తిట్లు తిన్నారో, అవసరంతా తగిలింది కాబట్టి ఈ బాధలు మనకు వచ్చాయి. మన భార్యలు ఇక్కడ అనాథగా మిగిలిపోయిన పరిస్థితి వచ్చేసి నీ ఇంట్లో ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మనం చేసిన దానికి ఇది తగినదే, ఏం మాట్లాడుతున్నావు, మాట్లాడే అర్హత ఉందా నీకు కానీ నాకు కానీ ఇంతోటి అని. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ ఇంక దొరకదనుకున్నాడు ఏమో. ప్రభువా ఏమనుకోకు ప్రభు, అడిగే అర్హత నాకు లేదు, కానీ చిన్న రిక్వెస్ట్, ఈ సిలువ శిక్ష తొలగిపోవాలని మాత్రం అడగను, ఎందుకంటే ఇది తగినదే నాకు. ఈ నొప్పి వచ్చింది చూసా, నడు నొప్పి, ఇది నాకు తగినదే ప్రభా. ఈ బీపీ వచ్చింది చూసావా, ఇది నాకు తగినదే ప్రభా. ఈ షుగర్ వచ్చింది చూసావా, ఇది నాకు తగినదే ప్రభా. ఈ బాధ ఉండాల్సిందే ప్రభా. ఈరోజు నేను బతికిపోవాలని అయితే అడగను ప్రభువా, ఎందుకంటే ఈరోజు బతుకు రేపు ఎలాగ చేస్తా. మ్యాటర్ ఏంటంటే ఈరోజు చేస్తే ఈ రాజ్యంలో స్థానం దొరుకుతుందా, అలాంటి ఆప్షన్ ఏదైనా ఉంటే చూడు ప్రభు, ప్లీజ్ ప్రభు. ఇంకేం అడగను ప్రభు, నేను చచ్చిపోతే నీ రాజ్యంలో ఉండాలి ప్రభు, కనుకరించిన ఆయన అంటే ప్రభు అన్నాడు, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబులు వస్తాయండి, కొన్ని 3 4 గంటలు 4 నెలలు 4 సంవత్సరాలు చేసినా రావు. యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దేవుణ్ణి నువ్వు ఏం అడుగుతున్నావు, ఎలా అడుగుతున్నావు, ఏ హావభావాలతో అడుగుతున్నావు, యాటిట్యూడ్ ఇంపార్టెంట్ ఇక్కడ. యాటిట్యూడ్ మ్యాటర్స్. అందుకే బైబిల్లో కొందరి ప్రార్థనలకి కొంచెం కూడా జవాబు రాలేదు తెలుసా మీకు. ప్రార్థన చేసేయడం గొప్ప కాదు, అది యాక్సెప్ట్ అవ్వడం చాలా గొప్ప. దరఖాస్తు పెట్టడం గొప్ప కాదు, అది రాజుగారి చేతులు పడడం గొప్ప. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి గట్టిగా హల్లెలూయా. పిటిషన్స్ పెట్టడం గొప్ప కాదు. జీవితం అంతా ప్రార్థన చేయకుండా ధనవంతుడు నరకంలో ప్రార్థన చేస్తున్నాడు. మనం చూడండి, అబ్రహం గారు ఒకవేళ మీకు వీలైతే కుదిరితే అటువంటి ఆప్షన్స్ ఏమైనా ఉంటే లాజర్ని పంపించండి. ఇక్కడ కూడా నీదే నడుతుందా, నరకంలో కూడా నీదేనా, అయ్యా పెడుతున్నాయా అలాగ అడగట్లా. అలాగూ కాదు అబ్రహాం అంటూ, అబ్రహాం నాతోనే మాట్లాడుతున్నావు, నీ నరకంలో ఉన్న కూడా నీదే నడుతుందా. అదే మీరు అబ్రహాం గారు కదా, పరలోకం మీరు పరదేశ్కి ఆబ్వియస్లీ ప్రెసిడెంట్ అయి ఉంటారు కాబట్టి కమిటీ కూర్చొని కొంచెం డిస్కస్ చేసుకుని ఏదైనా ఆప్షన్ ఇవ్వన్నారా. అయ్యో బాబోయ్, కొందరు దేవుడితో అలాగ అడుగుతారండి. గర్వం, యాటిట్యూడ్. నేనెంత ప్రభా, నా బతికి అబ్రహాం మంచోడండి. లోతు గురించి డైరెక్ట్గా అడగడానికి భయపడ్డాడు. అది పద్ధతి కాదు అనుకున్నాడు, ఇది స్వార్థం అవుతుందేమో అనుకున్నాడు, ఒక్కడే ఉంటాడేమో నీతిమంతులని తెలిసి కూడా 10 మంది ఉంటారేమో ప్రభువా అన్నాడు. 50 నుండి 10 వరకు దిగొచ్చి ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు అనుకున్నాడు. నా మనసు, నువ్వు దేవుడు అయితే నా మనసు నీకు అర్థం అవుతుంది అనుకున్నాడు, అంతే, తర్వాత మాట్లాడలేదు. ఈ యాటిట్యూడ్ అవసరం అండి. ధూళి వంటి వాళ్ళని ప్రభువా నేను మాట్లాడాడు నీతోటి చిచ్చి అనుకున్నాడు. మరి ఒక్క మానే మాట్లాడుతున్నాను ప్రభా, సారీ ప్రభా, ఏమనుకోకు ప్రభా, నేను ఇన్సల్ట్ చేస్తాను అనుకోకు ప్రభా, ధూళి వంటి వాడిని ప్రభా, మనసులో వచ్చే వ్యాకులాన్ని బట్టి అడుగుతున్నాను, నా అన్న సత్తు కొడుకు గురించి అడుగుతున్నాను ప్రభా. నీతిమంతుల్ని దుష్టులతో నాశనం చేయుట నీకు కూడదది ప్రభా. దేవుడు అర్థం చేసుకున్నాడు, లోతును కాపాడాడు. స్తోత్రం చెప్పినాడు. ఒకసారి కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు వచ్చాయి, కొన్ని ప్రార్థన ఎంత చేసిన ఎంత గింజుకున్న దేవుడు లేదు. ఎందుకు అంటే యాటిట్యూడ్ అవసరం అండి ఇక్కడ. శిలువ మీద దొంగ ఏం అడిగాడు? స్వస్థత అడగగలడు, శిక్ష తొలగిపోవాలని అడగగలడు, కోర్టులు కేసు కొట్టివేయాలని అడగగలడు, నా భార్య పిల్లలకి మంచి పెన్షన్ రావాలని అడగగలడు, నా కేసులన్నీ మాఫీ అయిపోయి నాకు సర్కారీ ఏదైనా ఆప్షన్ ఇచ్చేది, నా దుకాణం పెట్టించుకో ఏదో అడగగలడు. హల్లెలూయా. ప్రభుత్వ సహాయం అందించాలని అడగగలడు. కానీ అల్టిమేట్ అడిగాడు, ఈరోజు బతికిన రేపు సావాల్సిందే,
ఈరోజు ఎలా బతికామన్నది కాదు, చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళామన్నది ఇంపార్టెంట్. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి, నీ రాజ్యంలో నాకు స్థానం కావాలి ప్రభువా. ఎందుకంటే నువ్వు రాజు అని నమ్ముతున్నావు, నీకు రాజ్యం ఉందని నమ్ముతున్నావు. ఈ ప్రపంచ రాజ్యాలను తన్ని తరిమేస్తుంటే నేను ఎక్కడ పోవాలి ప్రభా? చచ్చిపోయిన తర్వాత నీ రాజ్యంలో చోటు కావాలని అడిగాడు. అదే ప్రభు అంటాడు, ఏమి తిందుము ఏమి త్రాగుదుము ధరించుకుంటాము దీని గురించి ఎంత పడకండి, కానీ ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకమన్నాడు. నీ పిల్లలకు పాస్ అయ్యావా లేవా, స్కూల్లో దొరికిందా లేదా, కాలేజీలో సీట్ దొరికిందా లేదా, ఫస్ట్ క్లాస్ వచ్చిందా లేదా, ఉద్యోగం దొరికిందా లేదా, ఎర్రటి వైట్ కలర్ తెల్లటి అమ్మాయి దొరికిందా లేదా, ఇదే ఇంపార్టెంట్. ఇప్పుడు అడుగుతున్నారండి, రూపవతి అయి ఉండాలి, గుణవతి అయి ఉండాలి, ప్రార్థనావతి అయి ఉండాలి, ఇంకా ఆవ్యతి ఈవ్యతి గుణవతి అయి ఉండాలి. మరి ఈడు ఎలాగ ఉంటాడు అది చెప్పరు. తెల్లటి ఎర్రగా ఉండాలంటే ఈడేమో సింగండి బొగ్గులాగా ఉంటాడు మనోడు. అరే అమ్మాయికి కూడా కొన్ని ఆశలు ఉంటాయి కదా, ప్రభా మంచి భర్తీ నాయన, మంచి ఆత్మీయంగా ఉండాలి ప్రభా, చాలా మంది చూస్తున్నాం కొట్టుకుంటా ఉన్నారు ప్రభా, అలా వద్దు ప్రభా, ఏదో చిన్న ఉద్యోగం చేశాను నీ సేవలో ఉంటాను ప్రభా, సేవకుడు సహకరిస్తాం ప్రభా. ఆమె కూడా ఎన్ని కాలం అంటుందో ఏ లేదు, ఆడి పేహమయ్య తాగి అమ్మ నాన్న తంతుంటే ఎవడా సలహా ఎత్తాడు, పెళ్లి చేసేయండి అమ్మ సర్దుకుంటుంది అంటే వీళ్ళు వెతుకుతుంటారు. మంచి ప్రార్థన పూర్వకాలు, ఎందుకు అంటే పెళ్లి చేసిన తర్వాత ఆమె తంటుంటాడు, మంచి సహనం ఉండాలి ఆమెకి, చాలా ఓపిక ఉండాలి ఆమెకి, బాగా ప్రార్థన చేసి ఇన్ని రక్షణలో నడిపించాలి ఆమెకు. అదే మినిస్ట్రీగా పరిచర్యగా, అంతే కదా. వీడు మార్చుకునే పరిచర్య, వీడు కని వదిలేసారు వీళ్ళు, ఆ అమ్మాయి వచ్చి మార్చుకోవాలి పాపం వీడిని. ఇది ఎక్కడ కర్మ అండి? నీ కొడుకు మంచోడైతే దేవుడు మంచిది ఇవ్వగలడు నీకు. నువ్వు మంచి బిడ్డను తయారు చేసుకో, కొడుకు కుమారుడికి చెప్పు వారిని ఎలా చూసుకోవాలి అది నేర్పి. పెళ్ళైతే అత్తగారింట్లో ఎలాగమ్మా నువ్వు పని చేయమ్మా, బిందెలమ్మా, నీళ్ళమ్మా, గంటలమ్మా, బోళ్ళమ్మా అంటుంటావు. మరి కొడుకుకి ఏం చెప్తావు? ఆడకు చెప్పాల్సినవి ఉన్నాయా లేవా? 24 గంటలు పెళ్లి, ఉద్యోగం, చదువు తప్ప మారు మనసు, రక్షణ, దేవుని రాజ్యం అనే మాటే లేదు పిల్లల గురించి ఎవరికి. ఈ బ్యాచ్ అంతా పరలోకం వెళ్తుంది అనుకుంటున్నారా మీరు? సిద్ధపడి ఉన్నవారు లోపలికి పోయిరనుంది. మరి సిద్ధం లేని వాళ్ళు ఎందుకు వెళ్తారు చెప్పండి? వీళ్ళందరూ మహాపాపులు అంట్లా, దేవుని ప్రజలే సిద్ధపాట్లో లేరు. ఎందుకు సిద్ధపాట్లో లేరు? అవగాహనలో లేరు. ఎందుకు అవగాహనలో లేరంటే ఉపదేశంలో లేరు కనుక. ఉపదేశంలో ఉన్న వాళ్ళైతే సిద్ధపడతారు. స్తోత్రం చెప్పిన గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. యోహాను చూస్తున్నాడు, పరలోకపు తలుపులు తెరబడి ఉన్నాయి. 4వ అధ్యాయం మొదటి వచనం ప్రకటన గ్రంథంలో యోహాను చూస్తున్నాడు, తలుపులు తెరబడి ఉన్నాయి. తెరవబడిన తలుపు దగ్గర యేసు నిలబడి ఉన్నాడు. నిలబడిన యేసు ఒకే ఒక మాట పలుకుతున్నాడు, నా సంగమా ఇక్కడికి ఎక్కిరము. స్తోత్రం చెప్పండి ఒకసారి. అలా పిలవగానే వెళ్ళిపోయిన అంటలేదు యోహాను, వెంటనే నేను ఆత్మవశుడనైతిని. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు పిలిచినప్పుడు మనం వెళ్ళాలనుకున్నా ఎవరు ఉండాలి మనతోటి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్మ పొందడం కంటే ఎక్కువ పరిశుద్ధాత్మ వశములో ఉండాలి. ఏంటన్నమాట చెప్పండి? కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వశములో ఉన్నావా? నీ శరీర కోరికల వశములో ఉన్నావా? డబ్బు వశములో ఉన్నావేమో, అందచందాల వశములో ఉన్నావా? ఆస్తులనే వశములో ఉన్నా, దేని వశములో ఉన్నావు? దేనికైతే నువ్వు వింటావు చెప్పు, దేనికైతే మాట వింటావు, దేనికైతే కంట్రోల్. కొంత డబ్బులు ఇస్తే వింటారు, కొందరు బాగా వ్యాపారం ఆశ చూపిస్తే వింటారు, ఏదైనా చేసేస్తారు, అంతేనా? కొందరు అందానికి లోబడిపోతూ ఉంటారు. దేనికి కంట్రోల్ అవుతావు? ఎత్తబడే వాళ్ళైతే పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉంటారు. వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పెళ్లిళ్ళు, వాళ్ళ పిల్లలు, ఏదైనా సరే పరిశుద్ధాత్మ ఏం చెప్తే అదే. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. ఎస్తేరు ఎవరి వశంలో ఉండెను? నపుంసకుడైన హేగే వశములో ఉండెను. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఇష్టానుసారమైన దిక్కుమాలిన అలంకరణ కోరుకొనక హేగే చెప్పిన అలంకరణ మాత్రమే కోరుకుంది. రాజు ఏది ఇష్టపడతాడో ఎవరికి తెలియదు, నపుంసకులకి మాత్రమే తెలుసు. రాజు ఏ అందం కోరుకుంటాడో, ఏ యాటిట్యూడ్ కోరుకుంటాడో, ఏ నడవడైతే ఇష్టపడతాడో, చాలా సార్లు ఎవరెవరిని అప్రిషియేట్ చేశాడో, చూడు అమ్మాయి చక్కగా ఉంది, ముద్దుగా ఉంది, నీట్ గా ఉంది, ఇలా ఉండాలి అని అప్పుడు మాట్లాడుంటాడు రాజు.
నపుంసకులతో చూడు ఆ కలర్ చూడు, ఏం కలర్ వేసిన, అబ్బా ఇదే ఆ కలర్ వేసుకోవడం, అసలు డ్రెస్ సెన్స్ లేదండి కొంతమందికి, ఆ హెయిర్ స్టైల్ చూడు ఇలాగే, నా జుట్టు దెయ్యంలాగా అని ఎన్నిసార్లు రాజు చెప్పాడో. నపుంసకుడికి తెలుసు, హేగేకి అమ్మో రాజు ఇష్ట అయిష్టాలని నపుంసకుడికి తెలుసు. అయితే ఆ విషయము ఎస్తేర్ అర్థం చేసుకుని, సార్ మీరేం చెప్తే అదే, స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. అఫ్ కోర్స్ నాకు డ్రెస్ వేసుకోవడం తెలుసు, క్రీమ్ రాసుకోవడం తెలుసు, కానీ రాజుకేమి ఇష్టమో నాకేం తెలుసు. నాకేమి ఇష్టమో అది కాదు, ఆయనకేమి ఇష్టమో అదే కావాలి ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఏ కలర్ వేసుకుంటే ఆయన ఇష్టపడతాడు, నా హెయిర్ స్టైల్ ఎలా ఉంటే ఆయన ఇష్టపడతాడు, నా గోల్డ్ ఎలాగుంటే ఆయన ఇష్టపడతాడు, నా స్మైల్ ఎలాగుంటే ఆయన ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యవ్వనులు పరిశుద్ధాలంకృతులై అరుణోదయ గర్భముల నుండి వచ్చిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏ అలంకారము? పరిశుద్ధ అలంకారము. నువ్వు ఎంత ప్రార్థనా పరుడు అవసరం లేదండి, చేయండి, కానీ అది అల్టిమేట్ కాదు. ఎంత ఉపవాస వీరులు అది అవసరం లేదు, ఎంత వాక్యం చెప్పగలుగుతున్నానో అది అవసరం లేదు, ఎంత పరిశుద్ధంగా ఉండగలుగుతున్నానో అది అవసరం ఇక్కడ. హల్లెలూయా. ఎంత జ్ఞానవంతుడో అది అవసరం లేదు, అంత ఒప్పుకుంటారు లేదు నా మాటికి. చాలా మంది ప్రార్థనాపరుడు అంటే సైతాన్ భయపడతారు. అబ్బే ఇలాంటి వాళ్ళందరూ అపవిత్రించడం వాళ్ళకి చిటికలో పని. వాడికి ఒకడు పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడంటే వాడిని చూస్తే సైతాన్ గజగజ. హల్లెలూయా. చదువుగడిగా హల్లెలూయా. యేసు ప్రభు పరలోక ద్వారం దగ్గర నిలబడితే ఆయన ఇక్కడికి రెక్కిరమ్ము అని సంఘాన్ని పిలిస్తే యోహాను అమాంతంగా పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ వర్షంలోకి వచ్చి అమాంతంగా ఎత్తబడుతున్నాడు. చాలా మంది యోహాను కథ పిలిచింది, సంఘాన్ని కాదు కదా అంటారు. ఇప్పుడు 7 సంఘాలకు ఉత్తరం రాస్తూ యేసు ప్రభు ఎవరికి రాశాడు, ఎవరికి పంపించాడు? సంఘపు దూతకు రాయము అన్నాడు. నీలో మారు మనసు లేదు అన్నాడు. అంటే ఎవరది? టోటల్ సంఘం అని అర్థం. నీవు ఎక్కడి నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియలు చేసిన ఎడలా నీ దీపస్తంభాన్ని నిలిచి ఉండనిస్తా, లేకపోతే తీసేస్తాను. ఈ నీవు అన్న మాట ఎవరు? సేవకుడు. అంటే సేవకుడు ఎలా అంటాడో వెనక సంఘం అలాంటిది. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. మరి అంతే కదా, సేవకుడు పరిశుద్ధుడైతే సంఘం కూడా పరిశుద్ధంగా ఉంటుంది. సేవకుడు ఉపదేశంలో ఉంటే సంఘం కూడా ఉపదేశంలో ఉంటుంది. సేవకుడు నమ్మకస్తుడైతే సంఘం కూడా నమ్మకంగా ఉంటుంది. సేవకుడు ధనాపేక్షపరుడైతే సంఘం కూడా ధనాపేక్షలోనే ఉంటుంది. సేవకుడు వ్యభిచారంలో పడిపోతే మా పాస్టర్ గారే చేతిరి, మేము చేస్తే లెక్క అంటారు, వాళ్ళు పడిపోతారు. సేవకుడు లోకంలో ఉంటే సంఘం కూడా లోకంలో ఉంటుంది. సేవకుడు శ్రమ పడితే సంఘం శ్రమ పడుతుంది. సేవకుడు మహిమ పొందితే సంఘం మహిమలోకి వెళ్తుంది. స్తోత్రం ఒకసారి. అందుకే పౌలు అంటాడు, మేము శ్రమ నొందినను మీ ఆదరణ కొరకే అంటాడు. అందుకే కొందరు సేవకులు ఎందుకు నలుపుతుంటాడో తెలుసా? సంఘం వెలగడానికే. వీళ్ళు నలిగేది వీళ్ళు వెలగడానికి. సంఘపు దూతకు రాయము అంటే సేవకుడే సంఘం అని అర్థం, సంఘానికి ప్రతినిధి. దేవుడు సేవకుడితో మాట్లాడుతున్నాడో అది సంఘంతో మాట్లాడుతున్నాడని కాదా? నీవు బ్రతికి చావనయున్న మిగిలిన వారిని బలపరచమండి. దాని అర్థం ఏంటి? నువ్వు బతికి వాళ్ళని బతికించని. ఇప్పుడు ఒక సేవకుడు దేవుడు చెప్తానంటే సంఘంలో చెప్తున్నట్టు కాదా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడికి ఎక్కిరమ్ము. ఎందుకు యోహాను? ఎందుకంటే యోహాను ప్రియమైన శిష్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఎత్తపడతారు? ప్రియమైన వాళ్ళు, ఆయనకి ఇష్టలైన వాళ్ళు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మార్కు 3:13 చదవండి ఒకసారి. మార్కు సువార్త 3:13 వచ్చిన. మార్కు సువార్త 3:13 వచ్చిన. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి. బైబిల్ అంతట్లో పలు చోట్ల రాకడ ప్రక్రియను ఒక ఉదాహరణగా ప్రభు చూపించడం జరిగింది పలు సార్లు. యెహెజ్కేలుని దేవుడు తల వెంట్రుకలు పట్టి తీసుకెళ్లడంతో సహా, అది కూడా రాప్చర్కే గుర్తు. ఆత్మ ఫిలిప్పును ఎత్తుకొని పోయి, స్తోత్రం కూడా ఒకసారి, అగ్ని రథాలు ఏలియాను ఎత్తుకొని పోయి, ఇవన్నీ
కూడా దేనికి గుర్తంటే భవిష్యత్తులో రాకడ ఎలా సంభవించబోతుందో ఒక పిక్చరైజేషన్ చేశాడు ఇక్కడ. లిటరల్ గా మామూలుగా ఏదో చరిత్ర మీకు తెలియాలని రాయలేదు ఇదంతా అండి. వాళ్ళను చూచి ఒక విషయం, ఒక ప్రత్యక్షత మనకి రావాలనే చెప్పాడు. గమనించండి, ముగిస్తున్నా 10 నిమిషాల్లో, కంగారు పడకండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తు పరలోక ద్వారం దగ్గర నిలబడ్డాడు. పరలోక ద్వారము తెరవబడి ఉండడమే గొప్ప ఆశీర్వాదం. ఈ రోజున ప్రపంచాన్ని మిగిలిన సువార్త ఇదే. ఇప్పటికీ కూడా పరలోకపు తలుపులు తెరబడి ఉన్నాయి. అంటే నువ్వు పరలోకం వెళ్ళడానికి అనుకూలంగా ఉంది పరిస్థితి అని అర్థం. నేను పరలోకం చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. పరలోకం నుండి పరలోకపు ఆశీర్వాదాలు నీకు దొరికేలా అవకాశం ఉన్నాయని అర్థం. నువ్వు అడిగి చూడు ఒకసారి పరలోకపు ఆశీర్వాదాలు. పరలోకపు ఆశీర్వాదం మళ్ళీ వెండి వజ్రాలు వైడూర్యాలు ఆస్తి అంతస్తు ఇవి కాదు మళ్ళీ. ఎందుకంటే ఇవి భూమి మీద దొరికేవి. ఇవి పరలోకంలో నుండే దొరికే ఛాన్స్ లేదు. పరలోకపు ఆశీర్వాదాలు వేరు. రక్షణ, దైవిక సమాధానం, దైవిక ఆనందము, క్షమాపణ, ఇవన్నీ పరలోక సంబంధమే. నీతి, పరిశుద్ధత, ఇవన్నీ పరలోక సంబంధమైనవే. అవి అడుగు, ఇస్తాడు దేవుడు. ఇది సువార్త. దుర్వార్త అంటే చెప్పనా, ఈ పరలోకపు తలుపులు అతి త్వరలో వేసేస్తున్నాడు, మూసి వేసేస్తున్నాడు. ఎలాగా, ఎప్పుడు అంటే సంఘం ఎత్తబడగానే. స్తోత్రం చెప్పండి ఒకసారి. మత్తయి సువార్త 25:10 చదవండి. మత్తయి సువార్త 25:10. ఇంకొక వచనం చూపించి ముగిస్తాం. మత్తయి సువార్త 25:10. వారు కాదండి చాలా మంది అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. వారు కొనబోవుచుండగా వచ్చెను. వారు కొంతమంది విశ్వాసులు ఏంటో మరి కొనుక్కోవడానికి వెళ్ళుచుండగా, ఆశీర్వాదాలు కొనుక్కోవడానికి వెళ్ళుచుండగా పెండ్లి కుమారుడు వచ్చేసాడు ఇక్కడ. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు, కొనుక్కున్న వాళ్ళు కాదు, సిద్ధపడి ఉన్న వాళ్ళు ఆయనతో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపులు వేయబడిన. మన మొదటి మాట ఏంటి? పరలోకపు తలుపులు తెరవబడి ఉన్నాయి. హల్లెలూయా. కోరుకో రక్షణ, దొరికిపోద్ది. కోరుకో పరిశుద్ధత, ఇచ్చేస్తాడు. కోరుకో క్షమాపణ, ఇచ్చేస్తాడు. కోరుకో పరలోకం, ప్రభువా నేను అక్కడ రావాలి ప్రభువా అని కోరుకో, తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఇలా సంఘము పరలోకానికి వెళ్ళే ప్రక్రియ చూపిస్తున్నాడు ఇక్కడ. ఎవరు వెళ్తున్నారు? సుబుద్ధి గల కన్యకలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. బుద్ధి గల కన్యకలు పరలోకానికి కొనుకోబడుతున్నారు. ఎవరు వాళ్ళు? సిద్ధపడ్డారు, వెలిగించుకున్నారు, దీపమును చెక్కబరుచుకున్నారు, సరిగ్గా వెలుగుతున్నానో లేదో చూసుకున్నారు. అమ్మో నా జీవితంలో చీకటి రావడం ఏంటి? లేదు, నా వల్ల ఒకడికి వెలిగే కలగాలి కానీ నా వల్ల ఒకడికి చీకటి రాకూడదు. స్వతంత్రం ఒకసారి సరి చేసుకున్నారు. వారి సిద్ధలు సరి చేసుకున్నారు, ఒత్తులు సరి చేసుకున్నారు, సిద్ధంలో నూనె పోసుకున్నారు, భవిష్యత్తు కొరకు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు బుద్ధి గలవారైతే బుద్ధి లేని కన్యకులు ఎవరు? ఒకటేమో వెలగట్లేదు, ఒకటేమో ఆరిపోయారు. వాళ్ళ పాటలు ఎలాగుంటది? ఆరిపోయినా నా ఎలుగు దీపము. ఎంత సంతోషంగా పాడుతుంటా. ప్రార్థించుటమానితిని. అబ్బో ఎంత సంతోషం. ప్రభు వాక్యము వదలి తిని. అరే బాగా పాడుతున్నావు, సంతోషం. మళ్ళీ దానిలో డీజే మ్యూజిక్ మళ్ళీ వెనకాల డిక్ చిక్ అని. అబ్బా ఏం పాడుతున్నాం, కొంచెం ఆలోచించన్నా పాడండి. ఆ ఫీలింగ్ రావాలా లేదా? ఏం పాడుతున్నామో. ఆరిపోయారు, నూనె లేదు, సిద్ధపాటు లేదు, రాకడ కొరకైనా కనిపెట్టడం లేదు. చాలా మంది ఇక్కడేమో బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు చెప్తారు. అక్కడేమో యేసుప్రభు రాకడ గురించి చెప్తారు. మొత్తం 3 గుంపులు. ఈ 3 గుంపులు కాకుండా ఇంకా 2 గుంపులు ఉన్నాయి అక్కడ. సోతం చెప్పండి ఒకసారి. ఒకటేమో పెండ్లి కుమారుడు వచ్చెను అని కేక పెట్టిన గుంపు ఒకటి, అది సేవకుల గుంపు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ సేవకులు ఎలా కేక పెట్టాలంటే నిద్రపోతా సంఘము ఉలిక్కిపడి లేవాలి. ప్రైజ్ ది లార్డ్. నిద్రపుచ్చే ప్రసంగాలు కాదు, ఉలిక్కిపడి లేపాలి, రేపాలి, మేలుకొలుపు కలిగి చేయాలి. ఇది మంచి గుంపు. 5వ గుంపు ఒకటి ఉంది, అమ్మవారు. చెప్పండి ఎవరాళ్ళు? వీళ్ళ దగ్గర నూనె ఉంది కానీ రాకడతో పని లేదు వీళ్ళకి. హల్లెలూయా. వాక్యం ఉంది, దర్శనం ఉంది, ప్రవచనం ఉంది, స్వస్థత ఉంది, మినిస్ట్రీ ఉంది,
బట్ వాట్ మ్యాటర్స్ ఇస్ బిజినెస్. ఏంటిది? దేంతో సమానం? బిజినెస్. బిజినెస్ జరిగిందా లేదా? బిజినెస్ జరిగిందా లేదా? పెద్ద పెద్ద షాపింగ్ మాల్ బయట 2 బొమ్మలు పెడతాడు బట్టలేసి, ఇలా నిలబడి ఉంటాయి. ఈ వచ్చే పనులందరూ ఆ బొమ్మలు చూసుకుని ఇట్లుంటాం అనమాట వేసుకుంటే అని అన్న 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 ఆ డ్రెస్ కావాలి నాకు అంటారు లోపలికి వెళ్ళి. అర్థమైందా? అలా ఏమనుకోకండి, ఎవరిని ఎట్టకారంగా నేను మాట్లాడతాను, కానీ ఆలోచన చేయాలి. మీరు కొంచెం ఆలోచించి అర్థం చేసుకోవాలని కొన్ని విషయాలు కొంచెం నవ్వుతూనే చెప్తున్నాను, అంతే తప్ప నవ్వించి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను రాలేదు ఇక్కడికి. కొన్ని పరీక్షలలో కొన్ని సంఘాల్లో స్వస్థత సాక్షులే 2 బొమ్మలు. వీళ్ళు టార్గెట్ అంతా ఏంటంటే మా పరీక్షల్లో జరిగినాయి అంతా, ఇంకెవడ దగ్గర జరిగిందో చూసుకోపో. మా దగ్గర జరిగింటే ఎక్కడ జరిగిందా? లేదు. చక్కగా కాబట్టి కానుక పెట్టి చూడండి, ఇక్కడికి రండి. ఏం చేస్తున్నాం? మన లక్ష్యం ఏంటి? నువ్వు స్వస్థత చేసిన జనులు యేసు వైపే తిరగాలి. సోకం చెప్పండి ఒకసారి, మన వైపు కాదు కదా. నక్షత్రం యొక్క లక్ష్యం ఏంటి? జనులు నా దగ్గరికి కాదు యేసు దగ్గరికి రావాలి. వాళ్ళు జ్ఞానులు యేసు దగ్గరికి నడిపించడమే నక్షత్రం యొక్క లక్ష్యం. సోకం చెప్పండి ఒకసారి ఇంకటిగా హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు యేసును చూసిన తర్వాత జ్ఞానులు మళ్ళీ ఎప్పుడు కూడా నక్షత్రాన్ని కోరుకోలేదు. ఎస్, వి ఆర్ స్టార్స్, బట్ అవర్ టార్గెట్ ఈస్ టు మేక్ పీపుల్ రీచ్ గాడ్. జనులు దేవునిని చేరుకోవాలి. మన మధ్యలో దారి చూపించే వాళ్ళమే, మార్గదర్శకులం. స్తోత్రం చెప్పండి గడుకు ఒకసారి. ఈ మార్గంలో వెళ్తే ఏసుని చేరుకుంటావక్క, ఈ మార్గం అంటే ఏసు దగ్గరికి వెళ్తావన్నా, ఇది చెప్పడమే మన లక్ష్యం. ఆ తర్వాత మీరు పట్టించుకోకపోయినా పర్లేదు, మమ్మల్ని పట్టించుకున్నాడు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. పెండ్లి కుమారుని స్నేహితులు అని మాకు పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ బుద్ధిహీనులు, జాగ్రత్త కనిపెట్టు. స్వస్థత కావాలండి, వరం కావాలి, సంతోషం, సేవ చేద్దాం, జనాలకి విడుదల కలుగు చేద్దాం, రక్షణ కూడా కలుగు చేద్దాం. కానీ లక్ష్యం ఏంటి? బిజినెసా? వ్యాపారమా? వ్యాపార లావాదేవీలా? నేను బిల్డింగ్ కట్టుకోవడమా? నాకు 4 ఏసీ కార్లు నా గుమ్మ ముందు ఉండాలా? దేవుని సేవను కష్టపడి చేస్తే ఒకరోజు దేవుడు తప్పకుండా దీవిస్తాడు. హల్లెలూయా. కానీ మన టార్గెట్ ఇది కాదు. దేవునికి స్తోత్రం. మన టార్గెట్ ఇది కాదు. కారు ఎవరికి కావాలి ప్రభువా? నాకు మహిమ కావాలనేది మన టార్గెట్. నీ కారు కావాలా, మహిమ కావాలని మాట్లాడితే ప్రభు కారు లేకుండా సైకిల్ మీదే వెళ్తా, కానీ నా మహిమని మిస్ చేసుకుని అంటాం మనమైతే. దేవుని స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. అబ్రహామా కనాన్ దేశం రాసిచ్చినా కదా నీకు, ఎంజాయ్ అంటే అబ్రహాం అంటాడు మనకి ఎవడు కావాలి ప్రభు? గుడారం వేసుకుంటా ఇక్కడ. అరే సొంత భూమి మీద గుడారం పెట్టి బిల్లు కట్టుకో, అపార్ట్మెంట్ కట్టుకో అంటే ఇది ఎవరికి కావాలి ప్రభా? రేప మాప పోయేటోండి నేను ఇక్కడ. స్తోత్రం చెప్పండి ఒకసారి. తలలు పండిపోయినాయి ప్రభువా, ఏ బోర్డు చూసాము ప్రభువా. మా పిల్లలంటే పిల్లలు చిన్నలు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను కదా, మరి నీకేం కావాలి అంటే పునాదులు గల పట్టణం కావాలి. ఇది ట్రాన్సాక్షన్. సిద్ధపడిన బుద్ధి గల సంఘం, వెలుగుతున్న వాళ్ళు, సిద్ధపడుతున్న వాళ్ళు, వ్యాపారం జోలికి వెళ్ళని వాళ్ళు, దేవుని సేవని వ్యాపారంగా వాడుకోకుండా ఉన్న వాళ్ళు, వివేచించగలిగిన వాళ్ళు, వెలుగుతున్న వాళ్ళు ప్రభు రాకడలో సంఘంలో ఎత్తబడితే, బుద్ధి లేని క్రైస్తవులు సంఘము, వ్యాపారం చేసుకుంటున్న సేవకులు, ఈ అమ్మే వాళ్ళు కూడా వెళ్ళలేదు, కొనుక్కున్న వాళ్ళు వెళ్ళలేదు, సిద్ధపడిన వాళ్ళు వెళ్ళారు. ఈ అమ్మే వారికి ద్వారం బంద్ అయింది, ద్వారం మూసుకుపోయింది, తలుపులు వేయబడ్డాయి. ఈ బుద్ధి లేని వాళ్ళకి తలుపులు వేయబడ్డాయి. ఆశీర్వాదాలు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్న వాళ్ళకి ద్వారాలు తలుపులు వేయబడ్డాయి. సిద్ధపడిన వాళ్ళు మాత్రమే వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిపోగానే తలుపులు వేసేస్తాడు. తలుపులు వేసిన తర్వాత ఏం జరిగింది? ఒక్క మాట చూపిస్తాను, ముగిస్తాను. ప్రకటన 9:2. ప్రకటన గ్రంథం 9:2 అంతటా అతడు అగాధమును తెరవగా పెద్ద కొలిమిలో నుండి పొగ వంటి పొగ లేచు, పొగ వంటి పొగ అగాధములో నుండి లేచెను. ఆగాధము నుండి పొగ చేత సూర్యుని వాయుమండలాన్ని చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీద భూమి మీదకి వచ్చి నా వైపు చూడండి. స్తోత్రం చూడసారి గట్టిగా. సంఘం భూమి మీద ఉన్నంత వరకే పరలోకపు తలుపులు తెరవడి ఉంటాయి. సంఘం వెళ్ళిపోయిందా పరలోకపు తలుపులు వేసేస్తాడు. తలుపులు వేసేసాడా పాతాళము, అగాధము దడేల్మని తెరుచుకుంటే ఘట సర్పం బయటకు వచ్చింది. ఆ మొదటి క్రూర మృగం బయటకు వచ్చింది. ఆ రెండో మృగం బయటకు వచ్చింది. దెయ్యాలన్నీ బయటకు
భూమి మీదకి నరకం విరుచుకుపడిందని అర్థం. సాక్షాత్తు భూమి మీదకి రానున్న నరకం ఇది. మనుషులు బతికుండగా నరకం చేస్తారు బ్రదర్ సిస్టర్. అదండి దానికి మనం సింపుల్ గా శ్రమల కాలము శోధన కాలం అని ట్రాన్స్లేషన్ చేసుకున్నాం. కానీ సాక్షాత్తు నరకం అండి. బతుకుండగా నరకం చూస్తారు. అప్పుడు బతికిన నరకమే, చచ్చిపోయిన డైరెక్ట్ నరకమే. చావు నరకం అది. ఈ దెయ్యాలు పెట్టే విలవిల ప్రకృతి ప్రళయాలు, దెయ్యాలు పెట్టే నరకయాతన, దేవుని ఉగ్రత పాత్రలు, ఇవన్నీ కలిసి మనుషులంట ఆ బాధ తట్టుకోలేక నాలుక ఖర్చుకొని అరవటానికి కూడా ఓపిక లేక నాలుగు ఖర్చుకుంటారని ప్రకటన గ్రంథం చెప్తుంది. చచ్చిపోవాలని కోరుకుంటారని ప్రకటన గ్రంథం చెప్తుంది. ఇక దిక్కు లేక ప్రభువా క్షమించు అంటే క్షమాపణ దొరకదు. ఎందుకంటే తలుపులు వేసేసాడు. ఇక ఎక్కడ ప్రభువా రక్షించండి, రక్షణ దొరకదు. తలుపులు వేసేసాడు. కనికరించాడు, కొంచెం కనికరం దొరకదు. తలుపులు వేసేస్తాడు. తలుపులు తీసినంత వరకు వేళకం చేస్తీవి కదా. తలుపులు తీసి కూర్చుంటే 2000 సంవత్సరాలుగా చూద్దాంలే, పాస్ అయ్యి చూద్దాంలే బాప్తీసం, రిటైర్ అయ్యి చూద్దాంలే బాప్తీసం, పిల్లలు పెళ్లినైందో చూద్దాంలే బాప్తీసం. ఎవరికి? నువ్వు ఆలస్యం చేస్తే ఎవరికండి? నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎవరికి? దేవుడికి నష్టమా? నువ్వు రక్షణ పొందకపోతే దేవుడికి నష్టమా? సేవకుడికి నష్టమా? సంఘానికి నష్టమా? 2000 సంవత్సరాలుగా తలుపులు తెరిచి రాకడ ఆపి ఆపి ఆలస్యం చేస్తూ నువ్వు రక్షణ పొందుతావు, నువ్వు బాప్తిసం తీసుకుంటావు, నువ్వు ఉపదేశంలోకి వస్తావు, నువ్వు సరి చేసుకుంటావు అని కూర్చుంటుంటే మన సంఘాలకు వెళ్ళేది, మీటింగ్కి వెళ్ళేది కడుపు నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, తలనొప్పులు, షుగర్లు, బీపీలు, ఇవన్నీ రావని ఎక్కడ రాసాడు చెప్పండి ఒకసారి. మాకు లేవా? 1,00,000 రోగాలు ఉన్నాయి ఇక్కడ మాకు. నడుము నొప్పి అండి భయంకరంగా. ఒకసారి ప్రభా అని అంటుంటే ఒక తల్లి వచ్చింది, బాబు నడుము నొప్పి అంది. మేమెవరు చెప్పుకోవాలి అయితే అన్నాను. మేమెవరు చెప్పుకోవాలి? అప్పుడు అది ప్రభు మా సంగతి వదిలే కానీ ఇవి చూడు నాయన అన్నాం అంతే. మేము పాటలు పాడుతున్నాం. మేము అక్కడ నుంచి దిగి ఊడి పడలేదు ఇక్కడ భూమి మీద. మాకు ఆకలి వస్తుంది, మాకు గ్యాస్ట్రిక్ ఉంది, మాకు కడుపు నొప్పులు ఉన్నాయి, మాకు తలనొప్పులు ఉన్నాయి. మేము సిలిండర్ కొనుక్కోవాలి 800 పెట్టి, మేము 80 రూపాయలు వేసి పెట్రోల్ వేసుకోవాలి. సూత్రం అనుకోండి సరే. మనుషులు కాదా? అందరికీ ఉన్నాయండి. మా పాపకు ఒంట్లో బాగాలేదు, రాత్రి పగలు అలా కూర్చుని ఉన్నాం ప్రార్థన చేసుకుంటా. ఇవి కాదు, ఇది ఉన్నా లేకపోయినా పెద్ద నష్టం లేదండి. ప్రభా నువ్వు బతికితే 4 రోజులు ఇంకా నీ వాక్యం చెప్పుకుంటాను ప్రభువా. లేదు వచ్చామంటావా, నా కుటుంబం నువ్వు కాపాడుకో తీసుకెళ్ళిపో అంటాను. ఒకటే మాట చూస్తున్నప్పుడు ఒకసారి. ఇంకా నీకు బెస్ట్ ఆప్షన్ ఏమైనా ఉంటే ప్రభా మా కుటుంబంతో ఒకసారి తీసుకెళ్ళిపో ప్రభా. ఏదైనా చెయ్యి ప్రభా, నువ్వైనా తొందరగా మమ్మల్ని తొందరగా తీసుకెళ్ళిపో. ఇది మా ప్రార్థన. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. అల్టిమేట్ సంపూర్ణమైన ప్రార్థన ఇది మీది. ఏంటి నీ ప్రార్థన? ఎఫ్ఎఫ్రా సంఘం కొరకు చేసే ప్రార్థన అల్టిమేట్ ప్రార్థన అంటారు దాన్ని. సంఘంలో అద్భుతాలు జరగాలని ప్రార్థన చేయాల, సంఘంలో మంచి మంచి సౌండ్ సిస్టమ్ రావాలని ప్రార్థన చేయలేదు, ప్రతి సంవత్సరం ఘనమైన మీటింగ్లు జరగాలని ప్రార్థన చేయలేదు, సంఘంలో పిల్లలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోవాలని ప్రార్థన చేయలేదు. ఇవన్నీ చేయకూడదని కాదండి, ఇవన్నీ చేయకూడదని కాదు, అల్టిమేట్ కాదు ఇదంతా. లక్ష్యం ఇది కాదు కదా. ఒకటే ప్రార్థన, సంఘము సంపూర్ణతలోనికి రావాలి ప్రభువా. ఏదైనా చేయి ప్రభువా, సంఘము పరిపూర్ణత సంపాదించాలి ప్రభువా. ఇంత రక్షణ పొంది బరిలో కూడా వెళ్ళకపోతే ఎందుకు ప్రభువా? ఇంత ప్రార్థన చేసి రాకలెత్తబడకపోతే ఎందుకు ప్రభువా? ఇన్ని సాక్ష్యాలు చెప్పి రాకలెత్తబడకపోతే ఎందుకు ప్రభువా? ఇన్ని ప్రసంగాలు విని ఉపదేశంలోకి రాకపోతే ఎందుకు ప్రభువా? ఇంత బతుకి నీ లెక్కలో లేకపోతే ఎందుకు ప్రభువా? అల్టిమేట్ చిట్ట చివరి సంపూర్ణమైన ప్రార్థన అవసరత ఏది ఈరోజు సార్వత్రిక సంఘానికి? ప్రార్థన చేయి, రోగాలు దేవుడు స్వస్థపరుస్తాడు, కష్టాలు తీరుస్తాడు. కానీ దీనికంటే ఎక్కువేం కోరుకుంటావు? ఈరోజు చచ్చిపోయినా పర్లేదు ప్రభువా, నేను మాత్రం నీ రాజ్యంలో ఉండాలి ప్రభువా. ఏ విధంగానైనా సరే నా కుమారుడు నా పిల్లలు పాస్ అవ్వకపోయినా పర్లేదు ప్రభువా, వాళ్ళు నీ రాజ్యంలో కనబడాలి ప్రభువా. వాళ్ళు నీతిగా బ్రతకాలి ప్రభువా. తప్పు లేకుండా బతికిన
క్వాలిఫైడ్ కాకపోయినా, చదువులో బలహీనమైనా, డబ్బులు లేకపోయినా, చిన్న ఇంట్లో ఉన్నా ఘనమైన పొజిషన్ దేవుడు ఇవ్వగలడు. నువ్వు నీతి గలవాడవైతే, నీతి గలదానవైతే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పిల్లల గురించి ఇది ప్రార్థన చేయి. నీ పిల్లల గురించి ఇది ప్రార్థన చేయించు. కోరి గొడుసులో ఉన్న పర్లేదు ప్రభువా, నీ రాజ్యం నేను ఘనమైన స్థానంలో ఉండాలి, నీ ఉండు స్థలంలో నేను ఉండాలి ప్రభువా, నీకు దగ్గరగా ఉండాలి ప్రభువా, నేను కన్నా పిల్లలు గాని నీ రాజ్యం నా భర్త కనబడాలి ప్రభువా, నీ రాజ్యంలో నా అమ్మ నాన్నని నేను చూడాలి ప్రభువా, నీ రాజ్యంలో నా పిల్లలు ఉండాలి ప్రభువా, వాళ్ళు లేకుండా నేను పరలోకంలో ఎలా సంతోషంగా ఉంటాను ప్రభువా అని ప్రార్థన చేయవా? ఇది అడుగు నా ప్రియ సహోదరి సహోదరుడా. రాకడ సూచనలు నెరవేరిపోయాయి. ప్రభు పిలుపు ఒకటే ఆలస్యము. నా జనమ, నా బిడ్డ, నా కుమారుడా, నా సేవకుడా, ఇక్కడికి ఎక్కురమ్ము అని శబ్దము ఘోర శబ్దంలో వినబోతున్నాం. హల్లెలూయా. ఆ స్వరం వైపు చెవులు తెలిసి ఉందమా?
యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి, యేసు రక్తము సంపూర్ణ విజయము కలుగునుగాక, అపవాద క్రియలకు అనంతనాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ రెండవ రాత్రి సభ ఇంతటితో ముగించబడింది. గమనించండి, గడిచిన రాత్రి కలిగిన అననుకూల వాతావరణాన్ని